Hello, welcome to our channel SumanTV Educational. So మనం Vedic maths గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో మొదటగా ఏదైనా కూడికలతో మొదలవుతుంది కాబట్టి అడిషన్స్ ఎట్లా చేయాలో చూద్దాం. స్కూల్ మెథడ్స్ నేర్పించే పద్ధతికి మనం చేసే పద్ధతి కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు మనం 1 + 1 అన్నాం అనుకోండి, 2 అంటారు, 2 + 1 3 అంటారు, 4 + 4 8 అంటారు, 9 + 9 18 అంటారు. కానీ నేను 43 + 8 అంటే ఆగిపోతాను, 57 × 9 అంటే ఆగిపోతాను. ఎందుకంటే మనకు ఆ మెథడ్స్ ఎలా నేర్పించారు? 4 in the mind, 4 on the fingers. సో ఆఫ్టర్ 4 5 6 7 8 మరి 57 in the mind 8 on the fingers అనేసరికి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం స్టక్ అవుతారు. ఎస్, అలా స్టక్ కాకుండా ఉండాలంటే మనకు ఒక డాట్ మెథడాలజీ అని ఒకటి ఉంటుంది అనమాట. లేదా దాన్ని బార్ మెథడ్ అనుకోవచ్చు, లేకుంటే డాష్ మెథడ్ అనుకోవచ్చు. ఐ విల్ షో యూ. డాట్ మెథడ్ అనొచ్చు, లేదా బార్ మెథడ్ అనొచ్చు. ఈ రెండు మనకు అడిషన్లో ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి అంటే 1 + 1 నుంచి మొదలుకొని 9 + 9 వరకు మనం చేసినట్టయితే కరెక్ట్గా 100 కాంబినేషన్స్ ఉంటాయి. అంటే 1 + 1, 1 + 2, 1 + 3 అట్లా లాస్ట్కి 9 + 7, 9 + 8, 9 + 9 వరకు మనం గమనించినట్టయితే 100 కాంబినేషన్స్ ఉంటాయి. ఇవి మీరు మాస్టర్ కావాలి. ఇది నేర్చుకుంటే మీకు బోలెడు విషయాలు వచ్చినట్టు. కానీ ఇప్పటికీ కొన్ని క్లాసులలో మనం చూస్తుంటాం 6th, 7th, 8th పిల్లలకు కూడా 8 + 9 అన్న వరకు అని వెయిట్ చేస్తుంటారు. ఇది అవసరమా? లేదు. ముందుగా ఈ సిలబస్లో మనం మాస్టర్ కావాలంటే 1 + 1 నుంచి మొదలుకొని 9 + 9 వరకు పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఎస్, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సపోజ్ 8 3 7 4 5 3 2 1 9 8 4 ఇలాంటి ఇంత పెద్ద నెంబర్ని యాడ్ చేయాలంటే మీకు టైం పడుతుంది కదా. అలా టైం ఎక్కువ తీసుకోకుండా తక్కువ టైంలో చేయాలంటే ఏం చేయాలో నేను చూపిస్తాను. ఎప్పుడైతే ఈ రెండు నెంబర్లు యాడ్ చేస్తామో టోటల్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఆలోచించండి. 1 + 1 అంటే 2, 1 + 2 అంటే 3, అంటే చివరిగా 9 + 9 అంటే 18. హైయెస్ట్ నెంబర్ మనకి 18 వస్తుంది. 18 తర్వాత రాదు మనకి, ఎందుకంటే సింగిల్ డిజిట్ ప్లస్ సింగిల్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం పెద్ద నెంబర్ 18 మాత్రమే వస్తుంది. అయితే సో ఏదైనా రెండు యాడ్ చేస్తే 10 11 12 13 14 15 16 17 18 అని మాత్రమే వస్తాయి. 19 కూడా మనకి ఎక్కడ రాదు. 19 ఎప్పుడు వస్తుంది? 10 + 9 చేస్తే. కానీ 10 అనేది 2 డిజిట్ నెంబర్, నేను అనేది 1 డిజిట్ నెంబర్కి ఇంకొక 1 డిజిట్ నెంబర్ చేస్తేనే కావాలి. అయితే ఇక్కడ 10 11 12 13 14 15 16 17 18 ఏదైతే నెంబర్స్ ఉన్నాయో దీనిని చిన్న మార్పుతో రాస్తా. చూస్తారా? 10ని -0 అని, 11ని -1 అని, 12ని -2 అని, 13ని -3 -4 -5 -6 -7 అండ్ -8 అని నేను రాసుకుంటా. మీకేమన్నా అభ్యంతరమా? నో, నాట్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? 10 అనే నంబర్ని డాష్ రూపంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. మీరు డాష్ అనుకోవచ్చు, దాన్ని డాట్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు 14 ఉంటుంది, 14లో ఒక 10 ఉంటుంది, ఒక 4 ఉంటుంది. సో నేను 4 మాత్రమే కనిపించినట్టు రాస్తున్నాను, ఆ 10ని డాష్ పెట్టుకుంటున్నాను. మీరు డాష్ అయినా పెట్టుకోవచ్చు, నేను చెప్పాను కదా, మీరు డాట్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నానంటే మీరు గమనించినట్టయితే 4 + 8 ఎంత? 12. 12ని ఎలా రాస్తాము? -2. ఇక్కడ డాష్ వదిలేసి 2 రాసుకోండి. 2 మైండ్లో పెట్టుకోండి. 2 + 9 ఎంత? 11 అంటే -1. ఆ 1కి 1 కలిపితే 2, 2కి 2 కలిపితే 4, 4కి 3 కలిపితే 7, 7కి 5 కలిపితే 12 అంటే -2. ఆ 2కి 4 కలిపితే 6, 6కి 7 కలిపితే 13 అంటే -3. 3 + 3 6, 6కి 8 కలిపితే 14, 14 అంటే -4. చివరిగా గుర్తుపెట్టుకోండి 4 వచ్చింది. 1 2 3 4 5 దానికి పక్కన 4 రండి, అయిపోయింది ఇక్కడ. ఎస్, అదే మీరు చేసినట్టయితే 4 + 8 12 అంటారు. 12 + 9 వరకు స్టక్ అయిపోతారు. 12 in the mind, 9 on the fingers. మీరు ఎత్తుక్కోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 + 1 నుంచి 9 + 9 వరకు మీరు పర్ఫెక్ట్ ఉంటే చాలు, అని మీకు తెలియకుండానే ఆన్సర్ వస్తుంది. సో ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే రోజు ఒక 10 లెక్కలు ఒక 10 రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత స్పీడ్గా పోతారంటే 9 7 3 4 5 7 6 2 5 4 3 2 అండ్ సో ఆన్ ఇట్లుంది అనుకోండి.
ఇట్లా రాసుకోవచ్చు. ఎస్, పెద్దగా చేయాల్సిన అవసరం ఏమిటి. అడిషన్. సో 1 + 1 నుంచి మొదలుకొని 9 + 9 కనుక మీరు పర్ఫెక్ట్ ఉన్నట్టయితే యూ ఆర్ ద మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము, డాట్ మెథడ్ ఆర్ బార్ మెథడ్. అయితే నేను చెప్పినట్టుగా 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 నంబర్స్ని మనం ఎలా రాస్తున్నామో -0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని రాస్తాం. అంటే డాష్ ఫర్ 10. సో సింగిల్ డిజిట్ అయితే ఇప్పుడు మీరు చూసారు కాబట్టి 5. మరి డబుల్ డిజిట్ అవుతే దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది నేర్చుకునే ముందు మనకు బ్యాలెన్సింగ్ రూల్ అనే ఒక కొత్త విషయాన్ని మనం చూద్దాం. బ్యాలెన్సింగ్ రూల్ అంటాము. బ్యాలెన్సింగ్ రూల్ అనగా సపోజ్ 32, 41, 26, 8 ఒక నంబర్ ఉందనుకుందాం. దీన్ని అడిషన్ చేయొద్దు, ఏం చేయొద్దు, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడం అంటే మనం రైట్ సైడ్ నుంచి వద్దాం. 8 ఫస్ట్ రాసేసుకోండి, రైట్. నెక్స్ట్ ఇందులో ఉన్న యూనిట్స్ ప్లేస్నే తీసుకుంటాము, రైట్. ఇక్కడ ఉన్న టెన్స్ ప్లేస్ ఇందులోకి వచ్చి యాడ్ అవుతుంది, దాన్ని బ్యాలెన్సింగ్ అంటాము. అంటే 2 + 1 దట్ ఈస్ 3. నెక్స్ట్ ఏం చేయాలి మీకు తెలుసు, ఎస్ 4 అనేది ఇందులోకి వస్తుంది. అంటే 4 + 2 6 అండ్ చివరిగా మిగిలింది మీకు 3. అర్థమైంది కదా. దిస్ ఇస్ వాట్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు చెప్పండి 54, 37, 12 అండ్ 72. ఫస్ట్ నెంబర్ 2, నెక్స్ట్ 7 ఇందులోకి వస్తుంది అంటే ఏంటది 9. నెక్స్ట్ 1 యాడ్ అవుతుంది 7తో అంటే 8. ఈ 3 వచ్చేసి 4కి యాడ్ అవుతుంది, దట్ ఈస్ 7 అండ్ చివరిగా మీకు ఉన్నది 5. సో మీకు బ్యాలెన్సింగ్ రూల్ అర్థమైంది కదా. ఈ బ్యాలెన్సింగ్ రూల్ ఎందుకు చేయాలి, అడిషన్లో, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్ యు రెడీ? డన్. 23, 74, 56, 98, 37, 58, తర్వాత 67, 84 ఇంత పెద్ద నెంబర్ని యాడ్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రైట్ సైడ్ నుంచి మొదలు పెడతారు, అంటే యూనిట్స్ ప్లేస్ నుంచి మనం మొదలు పెడతాం. కానీ ఇక్కడ అలా కాకుండా లెఫ్ట్ టు రైట్ కూడా రాసుకోవచ్చు. అదేంటి సార్ మీరు అప్ టు 9 + 9 నేర్చుకోమన్నారు కదా, 18 వస్తుంది అన్నారు కదా, మరి ఇంత పెద్ద నెంబర్ మాకు రాదు కదా అని అనొచ్చు. ఎస్, ఇక్కడ కూడా ఏం చేస్తామంటే కేవలం ఈ రోని ఈ కాలంని తీసుకుంటాము. ఏంటది 8 + 6 14 అనగా డాష్ 4, 4 + 5 9, 9 + 3 12 అంటే డాష్ 2, 2 + 9 11 అంటే డాష్ 1, 1 + 5 6, 6 + 7 13, 13 అంటే డాష్ 3, 3 + 2 5 చివరికి వచ్చింది మీకు 5. ఎన్ని డాష్లు ఉన్నాయి 1 2 3 4, దాని పక్కన 5 రాసుకుంటాము. ఎస్, అక్కడ మనం ఒక స్లాష్ పెట్టేసుకోండి. నెక్స్ట్ నెంబర్ చూద్దాం 4 7 11 అంటే డాష్ 1, 1 + 8 9, 9 + 7 16 అనగా డాష్ 6, 6 + 8 14 అంటే డాష్ 4, 4 + 6 10, 10 అనగా డాష్ 0, 0 + 4 4, 4 + 3 7 చివరిగా మిగిలింది 7. ఎన్ని డాష్లు ఉన్నాయి 1 2 3 4 అండ్ 7. ఇది కరెక్ట్ ఆన్సర్ 4547. నో, స్లాష్ కొట్టాం కాబట్టి విల్ టేక్ బ్యాలెన్స్ 7. ఈ 4 ఇందులోకి వస్తుంది కాబట్టి 9 అండ్ 4. ద ఆన్సర్ ఈజ్ 497. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయాలి. సో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం కాబట్టి సో ఎన్ని నంబర్లు ఉంటే అన్ని నంబర్లకు మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇంకో నెంబర్ చూద్దాము 384, 976, 522, 813, 749, 268 ఇలా ఎంత పెద్ద నంబర్ ఉన్నా కూడా మనం ఒక్కొక్క కాలం చొప్పున చేస్తూ చివరికి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం 2 + 7 9, 9 + 8 17 డాష్ 7 + 5 ఎంత 12 అంటే డాష్ 2, 2 + 9 11 డాష్ 1, 1 + 3 4, 1 2 3 4 ఇప్పుడు స్లాష్. నెక్స్ట్ 6 4 10 డాష్ 0 1 3 10 డాష్ 0 అండ్ 8 ఎన్ని డాష్లు ఉన్నాయి 28. నెక్స్ట్ 8 9 17 డాష్ 7 10 డాష్ 0 2 8 12 డాష్ 2 1 2 3 2. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాము. ఫస్ట్ నంబర్
2 గుడ్. సో ఈ 3 కనుక 8తో యాడ్ అయితే ఏమవుతుంది 11 అవుతుంది. సో 1/1. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇది 3 ఇందులోకి జంప్ అవుతుంది, దట్ ఈజ్ 7 అండ్ ఫైనల్లీ 3. ద ఆన్సర్ ఈజ్ 3712. ఎస్, హ్యావ్ యూ అండర్స్టూడ్? యూ వాంట్ మోర్ ఎగ్జాంపుల్స్? ఎస్, వీ కెన్ డూ ఇన్ ప్రాక్టీస్ ఆల్సో. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 to 9 అనే నంబర్స్ అడిషన్లో మనం మాస్టర్ కావాలి. అయిన తర్వాత ఏ 2 డిజిట్ యాడ్ చేసినా మనకు ఫైనల్గా మ్యాక్సిమం నెంబర్ వచ్చేది 18. అంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో మరి ఈ టెన్స్ అన్నింటిని పక్కన మనం డాష్ లాగా వాడుకున్నట్టయితే మిగతా నంబరే చూస్తాము. అండ్ ఇంకొకటి అడిషన్ చేసేటప్పుడు ఎప్పుడు మనం కింది నుంచి పైకి వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్. మనం ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్కి వెళ్తాం. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా ముందు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇలా కింది నుంచి పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, అవునా? అట్లాగే మనం కింది నుంచి పైకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత 2 కాలమ్స్ ఉన్నా, 3 కాలమ్స్ ఉన్నా, 4000, 1000s, 10,000 ఏది ఉన్నా కూడా బ్యాలెన్సింగ్ ద్వారా చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, మీకు ఈ మెథడాలజీ నచ్చిందా? సో ఇలాంటి రకరకాల టెక్నిక్స్ అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఏది కావాలన్నా మనం వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.